ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటులో ఇండియా కూటమి పక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, పీసీసీ సభ్యుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరభద్రపురంలో ఉన్న గాంధీ కస్తూరిబా స్త్రీల సేవాశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య హక్కులు, ప్రజల హక్కులు పరిరక్షించబడాలంటే రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలని ఆకాంక్షించారు. ఆయన సమర్థ నాయకత్వంలో దేశం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. 2 సార్లు 1000 కిలోమీటర్లు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాహుల్ తెలుసుకున్నారన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆలోచన చేసి ఆయనకు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వీరభద్రపురం స్త్రీల సేవాశ్రమంలో ఈ విధంగా రాహుల్ జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, ఇజ్జరౌతు విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, ఐ సత్యనారాయణ, రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసీసీ అధ్యక్షులు, అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉండబోయేటటువంటి మా పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క 54వ జన్మదినం. ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కస్తూర్బా మహిళా వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని, వారి నాయకత్వం బహువిధాల ముందుకు వెళ్ళాలని, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం ఆరోగ్యంగా ఉండి మా పార్టీని ముందుకు నడిపిస్తే రాబో రోజుల్లో ఈ దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కొరకు ఆయన ఈ దేశంలో మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ సందర్భంగా ఈ కస్తూర్బా మహిళా ఆశ్రమంలో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలకు చీరలు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది.